దేవుడు ఉన్నాడని భౌతికంగా మనకి కనపడకపోయినా, భౌతికంగా తనను తాను ప్రత్యక్షపరచుకోకపోయినా, అనేక మార్గాల ద్వారా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మానవులకి దేవుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. అందులో మొట్టమొదటిది, దేవుడు మానవులతో మాట్లాడడం ద్వారా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మానవులకి నిరూపించుకున్నాడు. దేవుడు అనేవాడు గనక మాట్లాడేవాడు కాకపోతే దేవునికి ఒక బొమ్మకి పెద్ద తేడా ఏముండదు. సో దేవుడు రకరకాల మార్గాల ద్వారా మానవులతో మాట్లాడుతూ ఉంటాడు. కొంతమందితో డైరెక్ట్గా స్వరంతో మాట్లాడతాడు, కొంతమందితో కళల ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో వాక్యము ద్వారా మాట్లాడతాడు. అంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, అలాగే వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, మనం ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం రాసిన రచయిత గొప్పతనం మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని గురించి మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే ఆశ్చర్య విషయం ఏంటంటే మనమేంటో మనకు అర్థమవుతుంది. అంటే దేవుని మాటలు అనేవి మనుషుల్ని ప్రభావితం చేస్తాయి, దేవుని మాటలు మనుషుల్ని పట్టుకుంటాయి. కాబట్టి దేవుడు మాట్లాడడం ద్వారా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మానవులకి దేవుడు నిరూపించుకుంటాడు.